ఈరోజు ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ నాకు మనసుకి చాలా దగ్గరైన వ్లాగ్. ఎందుకు ప్రతి నెల నేను మా ఇంట్లో ఫుడ్ వండి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటానన్నమాట. కానీ ఒకేసారి ఒక 100 ప్యాకెట్లు ప్యాక్ చేయాలి అంటే దగ్గర దగ్గర 10 కిలోలు వండాలి ఏదైనా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఫ్రాన్స్ అంటే ఒక దేశం, అది ఇండియాలో. అత్తా ఇప్పుడు నేను వచ్చేసాను. నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అదే హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాందార్ శిల్ప. ఈరోజు ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈ వ్లాగ్ నాకు మనసుకి చాలా దగ్గరైన వ్లాగ్. ఎందుకు ప్రతి నెల నేను మా ఇంట్లో ఫుడ్ వండి డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అందరికీ ఇస్తూ ఉంటానన్నమాట. సో గత 3 సంవత్సరాల నుంచి నేను ఇది చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేనేదో పబ్లిసిటీ కోసమో లేకపోతే యూట్యూబ్ కోసమో చేయట్లేదు. మాది మొత్తం సెటప్ ఇప్పుడు చూపిస్తాను. మొత్తం సెటప్ ఉంది నాకు కిచెన్లో. సో ఈ వ్లాగ్ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనకి ఎంత తోచితే అంత మనం సాయం చేస్తే బాగుంటుంది. ఎవరికి ఎంతైనా ఒక 5గురికి ఒక 10 మందికి కూడా మీరు ఫుడ్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది. సో నేను అలా అప్పుడప్పుడు నాకు టైం దొరికినప్పుడల్లా డెఫినెట్గా మంత్లీ వన్స్ మా పిల్లలతో ప్యాక్ చేయించి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంటుంది, అసలు ఈరోజు నేను ఇంకో లొకేషన్కి వెళ్తున్నాను. సో ఇదంతా కూడా ఒక వ్లాగ్ చేస్తే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో ఇలా మీ ముందుకు వచ్చాను. సో ఐఎమ్ ష్యూర్ నా వీడియో మీరు చూస్తానని, అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, నా వ్లాగ్ని షేర్, లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు, మీరు కూడా మీ ఇంట్లో మీకు తోచినంత మీరు కూడా సాయం చేయండి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ. సో రండి, అసలు నేను నాతో పాటు ఇంకా 2-3 కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. బికాజ్ ఒక్కదాన్నే నేను చేయలేను కాబట్టి ప్యాకింగ్లో మాత్రం మా పిల్లలందరూ కూడా కూర్చుని హెల్ప్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తాను ఏంటి అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను. సో ప్లీజ్ కమ్, వెల్కమ్ టు మై కిచెన్. ఆల్రెడీ ఒక రౌండ్ రైస్ పెట్టేసింది రజియా. సో ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సో మా సెటప్ అంతా చూపియమ్మా, పక్కన జరుగు. ఇదంతా మా సెటప్ అండి. ఇంకా ఇలాంటి ఒక 10 గిన్నెలు ఉన్నాయి పైన. సో ఏ రోజు ఏది వండుతామో దానికి తగ్గట్టు ఇవి తీస్తామన్నమాట. సో మొత్తం సెట్ ఇక్కడ ఉంది. అండ్ ఈరోజు ఏం చేస్తున్నాము, ప్లెయిన్ రైస్ అండ్ వెజ్ కర్రీ, సాంబార్, అరటిపండు, వాటర్ అన్నీ ప్యాక్ చేయబోతున్నాం అన్నమాట. వండడం ఓకే, అందరు కలిసి వండేస్తాము, కానీ తర్వాత ఉంటుంది మాకు చాలా పని ఉంటుంది. బట్ ఐ గెస్ అందరు కలిసి చేస్తే ఏ పనైనా చాలా తొందరగా అయిపోతుంది. అండ్ యా, ట్యాప్ విరిగిందా సక్సెస్ఫుల్లీ? థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా అటు ఇటు అయింది అనుకోండి కిచెన్లో, ఎవరు చేశారంటే ఎవ్వరు ఒప్పుకోరు. ఎవరు చేసినట్టు ఇప్పుడు తెలియదు. అక్కడి నుంచి మేడం అంటుంది చేయలేదని. నేనే చేస్తాను రా, నా ఇంట్లో దయ్యం ఉంది. మీ ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా చెప్పండి.
ఎందుకంటే మనం ఇల్లంతా కుక్స్ మీద హెల్ప్ మీద వదిలేసి వెళ్ళిపోతాం కదా. ఆ తర్వాత వచ్చాక ఏదైనా అటు ఇటు అయింది అనుకోండి, అడగండి అనుకోండి, నేను చేయలేదమ్మా, సింపుల్ ఆన్సర్. మరి ఎవరు చేశారు అని అడుగుతా నేను. ఏమో మా ఇంట్లో దయ్యం ఉందేమో. కోపం మాత్రం అదిగోండి, కోపం వచ్చేసింది. అమ్మా నా కెమెరా కోసమైనా కొంచెం నవ్వు. ఆల్ రైట్. సో ఆలు క్యారెట్ పీస్ అన్నీ రెడీగా ఉంది, కూర వండేద్దాం దా. పొద్దు నుంచి ఒక ట్రిప్పు ఏడుపు అయిపోయిందండి. ఎందుకంటే ఆనియన్స్ కట్ చేసినప్పుడల్లా తెలిసిందే కదా మీకు, కానీ తప్పదు. సో అలా నేను రజియా కలిసి దగ్గర ఒక 1.5 కిలో ఆనియన్స్ కట్ చేసాం. అమ్మ బాబాయ్, ఈరోజు మిక్స్ వెజ్ కర్రీ అంటే కొంచెం కుర్మాలాగా టేస్ట్ చేస్తాం అన్నమాట. ఇలా ఎక్కువ మందికి వండడం ఎలా అనేది కూడా నేను నేర్చుకుంటున్నాను. ఎందుకంటే 4-5 చేయడం అలవాటే, కానీ ఒకేసారి ఒక 100 ప్యాకెట్లు ప్యాక్ చేయాలి అంటే దగ్గర 10 కిలోలు వండాలి ఏదైనా. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్, క్యారీ ఆన్. అందుకనే ఇది నాకు కూడా ఒక లెర్నింగ్ కోర్స్ అనమాట. అఫ్కోర్స్ 3 సంవత్సరాల్లో చాలానే నేర్చుకున్నాను. इधर जरा कर और डालो ఇలా అన్నీ నాకు నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా అన్నిట్లో నాకు తను హెల్ప్ చేస్తూ ఉంటుంది. తన చేతి బిర్యానీ ఉంటుందండి అసలు సూపర్, టూ మచ్. తుంబి ఆకే దాలో ఇదో సో ఈ మధ్య కొంచెం టైం దొరకట్లేదు షూటింగ్స్లలో ఉండి, బట్ నేను చాలా ఎన్జిఓస్తో కూడా అసోసియేట్ అయి ఉన్నాను. సో అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర కూడా వెళ్తూ ఉంటాను. సో సమ్మర్లో మీరు ఈ హీట్ని మీ కిచెన్లో ఎలా ఇది చేసుకుంటారో నాకు చెప్పండి కమెంట్స్లో, ఓకేనా? అబ్బా భలే కలర్ఫుల్గా ఉందబ్బా. నేను బిర్యానీ కూడా చాలా బాగా చేస్తానండి. 2 minutes బిర్యానీ. నాకు ఏదైనా కిచెన్ లోపలికి వస్తే 10 నిమిషాల్లో నా పని అయిపోవాలన్నమాట. అలాంటి డిషెసే నేర్చుకున్నా, అలాంటి డిషెసే చేస్తా. గ్రేట్ కదా, క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ క్లాప్స్. నా బిర్యానీ ఒకరికి మాత్రమే నచ్చుతుంది. అఫ్ కోర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి నచ్చుతుంది, వీళ్ళందరికి అసలు ఎవరికి నచ్చదు, కానీ మా రజియాకి నచ్చుతుంది. 2 minute బిర్యానీ बनाते మేడం, अच्छी बनाते. విన్నారా? నాకు సర్టిఫికేట్ ఇచ్చింది మేడం. ఇందులో కొంచెం మెంతుం కూడా వేసామండి. ఈ మెంతు మా ఇంట్లో మా తోటలో పెరిగిన మెంతు అనమాట. తోట అంటే ఏదో పెద్ద తోట కాదు, అది కూడా నేను మీకు చూపిస్తా. ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ గార్డెన్ ఏరియా అవుట్ సైడ్. సో నాకు చాలా ఇష్టమైన ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా తెచ్చి పెట్టుకున్నాను. వన్ డే డెఫినెట్లీ ఐమ్ గోయింగ్ టు డూ అ బ్లాగ్ ఆన్ దాట్. ఓకే, సో కర్రీ ఇన్ ద మేకింగ్. రైస్ అక్కడ రెడీ అయిపోయింది. ప్యాకెట్స్, ప్యాకింగ్ సామాన్లు అన్నీ రెడీ చేసుకుందాం రండి.
దాన్ని. ఫ్రాన్స్ అంటే ఒక దేశం, అది ఇండియాలో. హా, మా ఇంట్లో జరిగే చర్చ ఇది, మా వరుస. राजेश क्या बोल रहा है? पैकिंग करो तुम. मैं फेमस होते गए. ప్యాకింగ్ చేస్తే ఫేమస్ అవుతారా? मैं बोली मेरे को फेमस होने की जरूरत नहीं है. जैसा होना है वैसा होना. ఫేమస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ చేయాలి. हाँ. ఒక కూర ప్యాకెట్ కట్టమంటేనే అయితే లేదు నీకు. ఆ, దాని వెనకాల ఎంత ఉంది స్టోరీ మా చూసే వాళ్ళకి తెలియదు కదా. అందరు రజియా కోసం ఒకసారి క్లాప్స్. ఇగో క్లాప్ కొడుతున్నా. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. పొద్దుననగా స్టార్ట్ చేస్తే ఇంత టైం అవుతుంది ప్రతిసారి. సో యా, ఆల్మోస్ట్ 60-65 ప్యాకెట్స్ రెడీ చేసాము. ఇంకా 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం అన్నమాట. ఒక చాలా మంచి ఫీలింగ్ ఇలాంటివి చేస్తే నాకు. సో నెక్స్ట్ నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, అసలు ఎలాంటి అసోసియేషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్తో నేను వర్క్ చేస్తున్నాను అవన్నీ కూడా మీకు చెప్తాను. సో మా అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది, మా అబ్బాయి ఇప్పుడు వస్తాడు. సో హీఈస్ ఒక్కసారి నాన్ స్టాప్ నాన్ సెన్స్ అనమాట. హీ కెన్ జస్ట్ గో ఆన్ అండ్ టాక్ అండ్ టాక్ అండ్ టాక్. అందుకని ఈరోజు అంతా వ్లాగ్ అంతా సైలెంట్గా ఉంది, ఎందుకంటే ఆయన లేడు కాబట్టి. ఆయన ఉంటే ఈ మేడం కూడా రెచ్చిపోతుంది బాగా కదా మేడం. ఓ డోంట్ డిస్టర్బ్. చాలా చాలా ఏళ్ల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత పని చేస్తుంది మేడం. సో ప్యాకింగ్ డన్, ఇప్పుడు వెళ్ళిపోదాం రండి. ఇలా ఈ లొకేషన్కి వచ్చాము. ఇది నిమ్స్ హాస్పిటల్ దగ్గర అండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను గోశాలకి వెళ్తాను, అక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను రండి. సో ఇప్పుడు నేను వచ్చేసాను. నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. నాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. అదే హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్. సో ఇస్కాన్ అంటారు, మీ అందరికీ తెలుసు.
కాకపోతే ఈ టెంపుల్ గురించి నాకు గత 2 సంవత్సరాల ముందే తెలిసింది, కానీ చాలా రోజుల నుంచి ఉంది. సో నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఇక్కడ గోశాల కూడా ఉంది. సో అక్కడ కొంచెం వెజిటబుల్స్ అవి తెచ్చి డొనేట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఈ వ్లాగ్లో మీకు ఇదే చూపించాలనుకున్నాను. సచ్ అ పీస్ఫుల్ ప్లేస్. ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే ఒక్కసారి చాలామంది వచ్చే ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పుడు వరకు విజిట్ చేయకపోతే రండి, వచ్చి విజిట్ చేయండి. ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. కింద టెంపుల్ ఉందండి, అక్కడ కెమెరాస్ నాట్ అలౌడ్ కాబట్టి కింద వెళ్ళలేను. కానీ ఇక్కడ గోశాలలో మాత్రం ఆవులు అసలు ఎంత చక్కగా తింటాయో పెడుతూ ఉంటే. మనుషులందరూ ఆకలి అని అడుగుతారు, కానీ జీవులు నోరు లేని జీవులు కదండి. సో వాటిని కూడా చూసుకునే బాధ్యత మనదే. సో రండి, మా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను. నమస్తే ప్రభుజీ. ఇంకా కొంచెం రికవర్ లో ఉన్నారు. చాలా బెటర్. లాస్ట్ టైం నేను వచ్చిన దానికి ఇప్పటికి చాలా బెటర్. హరే కృష్ణ. మాకు ప్రభుజీ చాలా గైడ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ఫోన్ చేసి మేము వస్తున్నాము అంటే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా మంచి సేవ చేస్తున్నారు. ఎవ్రీ 2-3 months కి ఆవులన్నిటికీ ఇలా సేవ చేయడం చాలా కృష్ణుడు కూడా సంతృప్తి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. భాగ్యం, మహాభాగ్యం. అరే తిన్నావు కదా నువ్వు? అయ్యో బాబాయ్. సరే ఇదిగో. అలాగే ఇవి తినడానికి ఒక డిఫరెంట్ లిస్ట్ ఉంటుందండి. లైక్ అన్నీ కూడా మిక్స్ చేసి వాటిని నానబెట్టి వాటిని బాయిల్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి పెడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అదిగో టీం అక్కడ ఉంది, టీంతో కలుద్దాం రండి. ఓవర్ నైట్. అచ్చా అచ్చా అచ్చా. నెక్స్ట్ డే మార్నింగ్ అది మీకు దలియా లాగా కిచిడి లాగా తయారవుతుంది. ఓకే. దట్ హ్యాస్ ప్రపోర్షన్ ఆఫ్ సాల్ట్, దట్ హ్యాస్ ప్రపోర్షన్ ఆఫ్ జాగరీ. ఇన్ దట్ వే దట్ ఫీడ్ ఇస్ చాలా మీరు కాచి పెడతారు. అదే 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 అలా పెట్టాలి. ఓకే ఓకే. జస్ట్ గ్రెయిన్ దే కాంట్ డైజెస్ట్, దే డోంట్ chew. వాటికి పళ్ళు ఒకవైపే ఉంటాయి, రెండో వైపు పళ్ళు ఉండవు. అవునా? ఇంత సైన్స్ ఉందా? నేను ఇవి బాయిల్ చేసి పెడుతున్నారేమో అనుకో. ఇక్కడ ఆర్గానిక్ ఫ్రూట్స్ కూడా దొరుకుతాయండి, విచ్ ఆర్ అగైన్ మై వెరీ ఫేవరెట్. అండ్ కలకంద్ కూడా దొరుకుతుంది, అగరబత్తి దొరుకుతుంది. సో నాట్ మెనీ పీపుల్ నో ఇక్కడ ఇలాంటివి కూడా దొరుకుతాయి. ఎంత బాగుంటుందంటే అసలు మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. బట్
అండ్ గోశుద్ధి. దీస్ ఆర్ అగైన్ అనిక చాలా ఫేవరెట్ అగరబత్తి అనమాట ఇది. సో ఇదే అప్పుడు గ్రే ఉంది, ఇది కొంచెం ఎక్కువ కాల్చారు అంతే. ఇదిగో పట్టుకో. ఎంత రీసైకిల్ చేస్తూ ఉంటారంటే వీళ్ళు ప్రతిదీ వెరీ సస్టైనబుల్, అన్ని రీసైకిల్ చేసే ప్రోడక్ట్స్తోనే చేస్తూ ఉంటారు. సో ఇట్స్ అ వెరీ అంటే వెరీ ఎకనామికలీ ప్రైస్డ్. అండ్ చూస్తున్నారు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్. అండ్ నా ఫేవరెట్ స్వీట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఆర్గానిక్ మిల్క్ అనమాట. అది కూడా తీసుకున్నాను. దిస్ ఇస్ ది ఇస్కాన్ గోశాల. అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తూ ఉంటాం కదా, సో మళ్ళీ రావాలని అన్న ఒక వైబ్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. వీటితో ఇక్కడ టైం స్పెండ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ అమ్మా చాలా కేర్ఫుల్లీ అన్నీ కూడా కలిపి అన్నీ పౌడర్ చేసి చాలా చక్కగా ఇచ్చినప్పుడల్లా చాలా చక్కగా ఆవులన్నిటికీ కూడా పెడుతూ ఉంటుంది. చాలా కేర్ తీసుకుంటుంది. జై శ్రీకృష్ణ అమ్మ. హరే కృష్ణ. వస్తాను, బాయ్. అదండి ఇవాళ నా వ్లాగ్. సో ఇలా బ్యూటిఫుల్ గోల్డెన్ టెంపుల్కి వచ్చి ఒక పాజిటివ్ వైబ్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ గోశాల చూసారు కదా, ఓ మై గాడ్, దే ఆర్ సో బ్యూటిఫుల్. సో అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఐ హోప్ మీరు నా వీడియోని ఇష్టపడి చూస్తున్నారు లాస్ట్ దాకా. సో ఇలాగే నా వీడియోస్ అన్నిటినీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాందార్ శిల్ప. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. రండి ఒకసారి బాయ్ చెప్పండి మీరు కూడా. కమ్ హియర్, నా చిన్ని చుట్కులు కూడా. So yeah, see you in the next vlog, and don't forget to like, share, comment and subscribe Shandar Shilpa. Jai Sri Krishna. Bye bye.